లో ఒక రాష్ట్రం అటువంటి ఏర్పాటుని చేసింది అంటే అటువంటి సమాజం కోసం మనం అందరం కూడా పోరాడాల్సిన ఈ పుస్తకం రాయడంలో నేను 60 పేజీలు రాశాను, 57 పేజీలేమో. దాన్ని తమ్మినేని గారు 3 ముక్కల్లో చెప్పారు. ఏమనంటే ఆమెకు పాండిత్యం ఉండి రాయలేదు, లేదా పుస్తకం రాయాలని రాయలేదు, ఏం జరిగిందో ప్రజలకు చెప్పాలనుకుంది, ప్లస్ కార్యకర్తలందరూ దీన్ని చూసి ఇంకొంచెం ఉత్సాహపడి పనిచేస్తారని రాసింది అని చెప్పి 3 ముక్కలు రాశారు. వాస్తవం అదే ఆలోచనతో రాశాను నేను. 40 ఏళ్ల కింద ఈ నియోజకవర్గం ఎట్లా ఉండేది, ఈ నియోజకవర్గంలో పరిస్థితులు ఎట్లా ఉండేవి, ట్రైబల్స్ కానీ నాన్ ట్రైబ్ కానీ ఇతర పరిస్థితులు. ఆ తర్వాత 78 నుంచి కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ పార్టీ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మిగతా అటవీ ప్రాంతాల్లో, మిగతా అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి గిరిజన ప్రాంతాలకి, భద్రాచలం నియోజకవర్గంలో గిరిజనులు కానీ గిరిజనేతరులు కానీ ఇక్కడ జీవన విధానానికి అభివృద్ధికి ఎంత తేడా వచ్చింది, ఎట్లా జరిగింది ఈ అభివృద్ధి, ఇది ప్రజల ముందు ఉంచాలి అనేది నా కోరిక. చాలా కాలం నుంచి అనుకున్నాను. అయితే నేను కొద్దిపాటి బాధ్యతల్లో ఉండటం వల్ల చేయలేకపోయినా పని. నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత పూర్తిగా ఏం పని లేదు, ఖాళీగా ఉన్నాను, బుర్ర ఊరుకోవట్లేదు. ఏదో కాస్త మొదలు పెడదాం, చదివేవాళ్ళు చదువుతారు, బోరు పెడితే అక్కడ పడేస్తారులే అనుకుని మొదలు పెట్టాను. నేను మొదలు పెట్టడంతో పాటు మిత్రులందరి సహాయం అడిగాను. నా ఒక్కదాని రచనంటే బోరు కొట్టచ్చు, మీరు కూడా రాయండి ఆ భద్రాచలం మీద అమరవీరుల వాళ్ళ జీవితాల గురించి, అట్లా అందరికీ కలిపి అందరూ చదువుతారు, అన్ని తెలుస్తాయి అనేటటువంటి దాంతో అందరినీ కోరాను. ఒక 10 మంది పెద్ద నాయకులు రచన అలవాటు ఉన్న వాళ్ళు రాస్తే, ఈ సందర్భంగా ఒక 10 మందిని కొత్త వాళ్ళని తయారు చేశాం. ఇది ఆనందంగా అనిపించింది. కొత్త వాళ్ళు రాశారు, కొద్దిగా అయినా వాళ్ళ చేతనైనంత అన్ని బాగున్నాయి. అందుకని నాది బోరు కొట్టచ్చు, కానీ మిగతా వాళ్ళే చాలా బాగున్నాయి. అట్లా ఈ పుస్తకానికి వచ్చిన రూపం అది. నాకు ఆలోచన చనాల నుంచి ఉంది. ఈ మధ్య చేద్దాం అనుకున్న తర్వాత నేను మొదటి సలహా తమ్మినేని గారిని అడిగాను. ఇంటికి వెళ్ళి నేను ఇట్లా పుస్తకం రాయాలనుకుంటున్నాను, ఎట్లా ఉంటుంది అని అడిగాను. అడగగానే చాలా మంచి ఆలోచన అమ్మా, మంచి ఆలోచన వచ్చింది అన్నాడు. ఆయన మీద ఇన్నేళ్ల తర్వాత ఇంకేం రాస్తామమ్మా అని ఒక మాట అంటే వచ్చి ఉండేది కాదు, బహుశా నీరసం వచ్చేది నాకు కూడా. అందుకని అంటే ప్రోత్సాహం ఎట్లా ఉండాలి అనే దానికోసం చెప్తున్నాను. అట్లా ఆ మాట అనగానే నాకు హుషారు వచ్చింది. ఆ తర్వాత ఏ కామెంట్ అడిగినా సుదర్శన్ గారిని అడిగాను. అట్లా ఇట్లా ఆలోచిస్తున్నాను బాబు, సుదర్శన్ గారు ఎట్లా ఉంటుంది అని అడిగాను. అడగంగానే సుదర్శన్ గారు కూడా మంచి ప్రోత్సాహం అందించారు. అట్లాగే దాన్ని ఎక్కడ రిలీజ్ చేస్తే బాగుంటుంది అని సలహా అడిగాను తమ్మినేని గారిని. చింతూరు, భద్రాచలం, ఖమ్మం ఈ 3 సెంటర్లు అడిగితే భద్రాచలమే బాగుంటుంది సెంటరు అని చెప్పారు. అందుకని భద్రాచలాన్ని ఎంచుకోవడం జరిగింది. అట్లా ఆ చిన్న ప్రయత్నాన్ని ఇక్కడ మీరందరూ ఆదరించి ఒక సభ జరిపి మా భద్రాచలం జిల్లా కమిటీ ఈ బరువుని బాధ్యతని తీసుకుని ఇవాళ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది, బాధలో కూడా. ఎందుకు అంటే సాధారణ ఆడవాళ్ళందరం పుట్టిళ్ళ పోయి పిల్లలకు ఓణీలు వేయటం, లేకపోతే అన్నప్రాసనలు ఇట్లాంటివే చేసుకొని వస్తాం. ఇవేవి మేము చేయలేదు, మాకు జరగలేదు, కుదరలేదు. అందుకని పుట్టింటికి వచ్చి పుస్తకావిష్కరణ చేసుకొని పోతున్నట్టుంది. భద్రాచలంలో ఈ ఉద్యమంలో పుట్టాను నేను. అందుకని దీన్ని ఆదరించిన మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ, ఈ 3-4 రోజుల నుంచి మనం కేరళని పరిశీలిస్తున్నాం. కేరళలో పేదరికం లేని రాష్ట్రంగా ప్రకటించింది ఆ గవర్నమెంట్. గత 2-3 సంవత్సరాలుగా కొన్ని సర్వేలు నిర్వహించి ఎవరెవరు ఇల్లు లేకుండా ఉన్నారు, అన్నం లేకుండా ఉన్నారు, పని లేకుండా ఉన్నారు, వైద్యం, విద్య, ఈ 5 అంశాలని సర్వే చేయించి ఆ సర్వేలో వచ్చినటువంటి కొన్ని లక్షల కుటుంబాలు, 65 లక్షలు అనుకుంటాను, దాన్ని తీసుకున్న సర్వేని మొత్తం ఆ కుటుంబాల మొత్తానికి 5 శాంక్షన్ చేయాలి, 5 ఏర్పాటు చేయాలని చెప్పి ఆ ప్రభుత్వం నిర్ణయం చేసింది. భారతదేశంలో చాలా సందర్భాల్లో చాలా మంది చదువుకున్న వాళ్ళని కూడా పేదరికం ఎందుకుంది, రోడ్లు ఎందుకున్నాయి, ఇల్లు ఎందుకు లేదు పేదవాళ్ళకంటే చాలా మంది చెప్పే సమాధానం ఏంటంటే భారతదేశంలో జనాభా ఎక్కువ, పాపం ప్రభుత్వాలు మాత్రం ఏం చేస్తాయి, ఎంతకని చేస్తాయి, ఈ ప్రజలు కూడా పట్టించుకోవాలి కదా అంటే ఏర్పాటుని చేసింది. అంటే అటువంటి సమాజం కోసం మనం అందరం కూడా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పోరాటాలకి ఎవరు ఎంత చేతనైతే అంత పోరాటాలకి 4-5 అంశాలు అవసరం అవుతాయి. పూర్తిగా మనుషులు వచ్చి పోరాడాల్సిన అవసరం ఉంటుంది. బజార్లోకి వచ్చి జెండాలు పట్టుకొని, లేదా డబ్బు ఇచ్చి ఆర్థిక సహాయం చేస్తే కొన్ని పోరాటాలు నడుస్తాయి. లేదా ఇట్లా మీటింగ్కి వచ్చి కూర్చొని కనీసం వినేవాళ్ళు ఉంటేనే చెప్పేవాళ్ళు ఉంటారు, లేకపోతే ఎవరు చెబుతాం. అట్లా వినటానికి వచ్చిన కాలాన్ని త్యాగం చేసిన ఒక ఉపయోగం ఉంటుంది. ఆ విధంగా ఆర్థికం, కాలం, మీ ప్రత్యక్ష పాల్గొనడం, వీటి ద్వారా ఈ వ్యవస్థ మార్పు కోసం ఎవరి చేతనైనంత వాళ్ళు సహాయపడాలని,
ఈ పుస్తకం ఏదైతే ఈ నియోజకవర్గంలో ఎంతమంది అమరవీరులతో పాటు నేను అందుకే ఆ మాట వాడాను, బతికుండి కూడా పనిచేస్తున్న వాళ్ళు ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుంది అని. ఇక్కడే కాదు, ప్రతి చోట కమ్యూనిస్టులు ఎన్ని కష్టాలు పడుతున్నారు అనేది కొన్ని ప్రాంతాల్లో మరీ ఎక్కువగా ఉంటాయి ఆ ఇబ్బందులని, సౌకర్యాలు లేక. అట్లాంటి కుటుంబాలు, అట్లాంటి వ్యక్తులు, ఆడవాళ్ళు, మగవాళ్ళు పొద్దున లేస్తే రాత్రి వరకు ఇల్లు చేరే వరకు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారో మీకు అందరికీ తెలుసు. అట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ పనిచేయటం అనేది చాలా గొప్ప విషయంగా అనిపించి ఆ పదం వాడాను నేను. ఆ విధంగా సహకరించాలని చెప్పి అందరికీ కోరుకుంటూ